భయపడి పారిపోవడం జరగదండి. బాధ్యతల నుంచి తప్పించుకోవడం అంతకన్నా జరగదు. నా పిలుపు మేరకు నా సోదరులు, ఇతర కుల సోదరులు ఆ మీటింగ్కి వచ్చారు. వారిని కాపాడవలసిన బాధ్యత, వారిని రక్షించవలసిన బాధ్యత, వారికి రక్షణగా ఉండవలసిన బాధ్యత నాకు ఉంది. నేను బాధ్యతలను తప్పించుకోను. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పి తప్పించుకుంటాడు. ఆయనకు అబద్ధాలు అలవాటు. నేను అబద్ధాలు చెప్పనండి, నిజం చెప్తాను. చెప్పిన మాట ప్రకారంగా నా సోదరుల కోసం నేను నిలబడతాను. ఇది ఏమైనా సరే, ఎన్ని ఆంక్షలు పెట్టుకున్నా ఏమీ జంకు బొంకు లేదండి. అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. 69 అబ్బాయిలు తోటి సమస్య వస్తుంటే చెప్పాను. మందుగా తాగడం చెప్పండి. కలిపారు అంకనే చెప్తాను. తోడు నేరుగా ఉంటాను. పెళ్లిలో ప్రమాణం చేశాను. ఇద్దరు కలిసే పోదాం. ఏం భయపడక అది పెట్టుకోమన్నా. హలో, పెట్టాను చూడు. ఫోర్స్ కాలేజ్ ఏమి చెప్పండి అర్జెంట్గా. పెట్టాను చూడు. ఫోర్స్ కాలేజ్ ఏమి చెప్పండి. ఫోర్స్ కాలేజ్ ఏమి చెప్పండి. జరిగండు మరదా భగవంతుడు మాకు ఈ జీవితం ఇచ్చాడు. ప్రజల కోసం ప్రాణాలు తీసుకుంటూ చాలు. చెప్పు 69 రండి, సంవత్సరం రండి. చచ్చిన ఆదరైపోతాం చెప్పు. ఏం పర్లేదమ్మా, కంగపడకండి. ఏం పర్లేదు. తలుపులు తీయకండి. ఎవరన్నా ఎవరు బయట నాకు తెలియదు. చేసుకుంటా అంతే మేడ. భయపడకో పనదా. తన స్వగృహంలో ముద్రగడ దీక్ష కొనసాగిస్తున్నారు. ఒక విధంగా ఉదయం నుంచి కూడా హైడ్రామా కొనసాగుతోంది. ప్రస్తుతం మనం దృశ్యాలను చూస్తున్నాం. ముద్రగడ చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని పోలీసులను హెచ్చరిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ముద్రగడ ఇంటి ముందు కార్యకర్తలకు పోలీసులకు వాగ్వాదం
జరుగుతోంది. సమన్లతో వస్తే స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతానంటూ ముద్రగడ చెప్పడం, అలాగే తన భార్యకు ధైర్యం చెప్పడం, ప్రజల కోసం తమ జాతి కోసం ప్రాణాలు అర్పించేందుకే నేను సిద్ధమంటూ తన భార్యకు కూడా ధైర్యం చెప్తున్న విజువల్స్ను మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ఉన్నాం. లేకపోతే